తాను చట్టానికి కట్టుబడే పౌరుని అన్నారు అల్లు అర్జున్. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని మరోసారి స్పష్టం చేశారు అల్లు అర్జున్. గత 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని, తనదే కాక మామయ్య చిరంజీవి సినిమాలు కూడా అలానే చూశానన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అభిప్రాయపడ్డారు. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తాను బాగున్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేశారు. అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి దగ్గర ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న కొడుకును తొలుత ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం భార్య స్నేహారెడ్డి అల్లు అర్జున్ కు ఎదురు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. అర్జున్ ను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన గారాల పట్టి అయిన కూతురును ఎత్తుకుని ముద్దాడారు అల్లు అర్జున్. తండ్రిని చూసి అర్హ కన్నీరు పెట్టుకున్న కూతురు కళ్లను తుడిచారు. తరువాత కుటుంబ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకంగా పలకరించారు. తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాదుల బృందం ఆయనతో చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ చర్చించారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కార్యాలయం నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. The immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.